హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెల్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. చూడొచ్చు, నేను హరిద్వార్ వచ్చాను. హరిద్వార్ గంగా నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరాం. కారులో వెళ్ళబోతున్నాం హరిద్వార్కి. సో ఢిల్లీ నుంచి ఇప్పుడు కొంచెం టెంపరేచర్ తక్కువగా ఉంది. సో చలి ఎక్కువగా ఉంది కాబట్టి మంకీ క్యాప్, గ్లౌజులు అయితే పెట్టుకున్నాం. చూడొచ్చు, మధ్యలో మనం శివ టూరిస్ట్ డాబా దగ్గర అయితే మనం ఆగాం. ఇక్కడ హరిద్వార్ వెళ్ళే రూట్లో మీరట్ హైవే పక్కన శివ టూరిస్ట్ డాబా దగ్గర అయితే మనం ఆగాం. ప్రజెంట్ వచ్చేసరికి అరౌండ్ 3 అవుతుంది అనుకుంటా టైము. సో మేము వచ్చేసరికి 11కి బయలుదేరాం ఢిల్లీ నుంచి. సో మీరట్ రూట్లో హైవే పక్కన ఆగాం. ఈ డాబా దగ్గర కొంచెం ఏదన్నా తిందాం అనేసి, ఛాయ్ తాగుదామని. చూడొచ్చు ఎంత మంచు ఉందో, చాలా కూల్గా ఉంది. టెంపరేచర్ అయితే చాలా తక్కువలో ఉంది. సో ఇక్కడ వేడివేడిగా ఏదైనా తిందామనేసి ఇక్కడ ఆగేసేసాం. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి ఈ రూట్లో వచ్చేసరికి అందరూ హరిద్వార్ వెళ్ళే వాళ్ళే ఇక్కడ ఆగారు. హరిద్వార్, రిషికేష్ వెళ్ళే వాళ్ళు అయితే ఆగారు. ఈ హరిద్వార్ వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో మనం చూడాల్సిన ప్లేసెస్లో హరిద్వార్, రిషికేష్ ఇవి మంచి ప్లేసెస్, హిల్ స్టేషన్స్. గంగా నది వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ యూపీఐ కూడా ఉంది. గ్లాస్ వచ్చేసరికి 30 రూపీస్ తీసుకున్నాం. మసాలా కావాలంటే మసాలా చేస్తాడు, వితౌట్ మసాలా అయితే వితౌట్ మసాలా. సో అవి తీసుకున్నాం. చాలా బాగుంది ఇక్కడ. ఆ టైంలో తిన్నాం, చాలా బాగుంది. ఇదే టూరిస్ట్ డాబాలో మేము ఛాయ్ కూడా తాగాం. ఈ ఛాయ్ వచ్చేసరికి మనకి మట్టి గ్లాసులో ఇస్తారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మిల్క్ ఎక్కువ పోసారు, డికాషన్ తక్కువ. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడొచ్చు, మట్టి గ్లాసులో బాగుంది. ఈ యొక్క అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3:30 అప్పుడు మట్టి గ్లాసులో టీ తాగుతుంటే ఆ ఫీలే వేరు. సో ఒకసారి మీరు కూడా వయా మీరట్ రూట్లో కనుక ఢిల్లీ టు హరిద్వార్ వయా మీరట్ రూట్లో కనుక వెళ్ళేటట్లయితే లెఫ్ట్ సైడ్లోనే శివ టూరిస్ట్ డాబా అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము బయలుదేరేసేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్ రీచ్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, హరిద్వార్ రీచ్ అయ్యాం. మేము ఇక్కడ చూడొచ్చు, మసాలా దోశ తిన్నాము. ఇదే మేము తిన్నటువంటి మసాలా దోశ హోటల్. సో మేము వచ్చేసరికి మా రూమ్ చూయిద్దామని నేను అనుకున్నాను. బట్ మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయ్యింది. సో అందుకనే రూమ్ చూపించలేకపోయాను. ఇదే రూట్లో అయితే మా రూమ్ ఉంటుంది. ఇక్కడ ట్రస్ట్కి సంబంధించిన రూమ్ కానీ నేను రూమ్ చూపించలేదు. ఇక్కడ అన్ని రూమ్సే ఈ లైన్లో వచ్చేసరికి. ఆశ్రమ్ రూమ్స్. ఇది వచ్చేసరికి మేము స్టే చేసినటువంటి రూము. సో వీళ్ళు కూడా మాతో పాటు వచ్చారు హరిద్వార్కి ఢిల్లీ నుంచి. ఏసీ, నాన్ ఏసీ 2 అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా ఫెసిలిటీస్ అయితే
రూమ్ చూయిద్దాం అనుకున్నాను. బట్ రూమ్ చూయించడానికి కుదరలేదు. ఆ రూమ్‌లో వచ్చేసరికి ప్రెజెంట్ ఇప్పుడు మీకు తెలుసు కదా! బ్యాచిలర్ రూమ్‌లో ఎట్లా పడితే అట్లా ఉన్నాము. సో, అందుకని చూయించలేదు. బట్ రూమ్ అయితే చాలా సూపర్‌గా ఉంది. బయలుదేరేసేసాం. ఇక హరిద్వార్‌లో మనం టెంపుల్స్ అయితే మంచి ఫేమస్. అదేవిధంగా గంగాజలం, గంగా నది అవన్నీ మంచి పవిత్రమైన ఘాట్లు. మాతో పాటు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక్కసారి వచ్చారు. ఆ 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో, మేము కార్ పార్కింగ్ చేసుకొని అక్కడికి వెళ్తానికే చాలా టైం పట్టింది మాకు. చేసేసాం. కార్ పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే చాలా దూరం ఉంది. సో, ఆ వీడియోనంతా నేను లెంతీగా ఉంటుందని ఆ వీడియో అయితే తీయలేదు. ఇక్కడేదో కొంచెం చిన్న కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. సో, ఆ కన్‌స్ట్రక్షన్ సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మాస్క్ కంపల్సరీగా ఉండాలి. ఈ యొక్క గేట్ దగ్గరే మనల్ని అడుగుతారు. మాస్క్ లేకపోతే వాళ్ళే అమ్ముతున్నారు. సో, అక్కడే తీసుకోవాలి మాస్క్ కూడా. మాస్క్ తీయకూడదు. మాస్క్
నాది యాత్రకి వెళ్తారు కదా, సో వాళ్ళు ఇదే రూట్లో వెళ్తారు. ఇక్కడ నుంచి హరిద్వార్ మీదుగానే వెళ్తారు. హరిద్వార్ చూడొచ్చు గంగా నది, చూడొచ్చు. వెనకాల ఉన్నదంతా గంగా నది. చాలా క్లియర్గా ఉంది వాటర్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాటర్లో కనుక ఏదైనా పడిపోయినా కానీ చాలా అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంత చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా వాటర్ అయితే ఉంది. ప్రజెంట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో వచ్చేసరికి లెంత్ ఎక్కువ ఉంది అని ఈ వీడియోని నేను పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి మనం పైన ఈ యొక్క హరిద్వార్లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో గంగాజలం వరకు ఫస్ట్ పార్ట్లో అయితే సెకండ్ పార్ట్లో వచ్చి టెంపుల్ నుంచి కిందకి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ యొక్క షాపింగ్ మాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా గంగా హారతి ఉంటుంది. సో ఈవినింగ్ టైము గంగా హారతి మంచి స్పెషల్ అనమాట ఇక్కడ. సో ఆ యొక్క గంగా హారతి గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు చూడండి, హరిద్వార్ ఎలా వెళ్ళాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఎక్కడ ఉండాలి అనేది కూడా చెప్పాను. సో హరిద్వార్లో ఏమేమి చూడాలి అనేది వచ్చేసరికి నేను 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. ఈ పార్ట్ వచ్చేసరికి టెంపుల్ వరకు ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను ఈ యొక్క పార్ట్లో చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, అక్కడ ఏమేమి చేయొచ్చు అవన్నీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. स्टाइल मार आगे ही देख लो आंटी। ఈ యొక్క గంగా నదిలో స్నానం చేసే ఘాట్స్ ఇవి. సో ఈ ఘాట్స్లో స్నానం చేస్తారు. చూడొచ్చు ఆ యొక్క రివర్ బ్యాంక్కి అటు సైడ్ చాలామంది ఘాట్లో అయితే స్నానం చేస్తున్నారు. ఇటు సైడ్ కూడా స్నానం చేస్తున్నారు. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇక్కడే మనకి గంగా హారతి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఈ యొక్క స్లో మోషన్లో గంగా నది ఎలా ప్రవహిస్తుందో చూపించాను. చాలా అంటే నేను మీకు వీడియోలో చెప్పడం అయితే కాదులే, కానీ వ్యూస్ అయితే చాలా స్పెక్టాక్యులర్గా అయితే ఉన్నాయి. మంచి అంటే
మేము విజిట్ చేసిన ప్లేస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్‌గా అయితే నేను సజెస్ట్ చేస్తాను హరిద్వార్. ఇంకా నెక్స్ట్ రిషికేష్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ మేము వచ్చేసరికి రివర్ రాఫ్టింగ్ కూడా చేసాం. ఆ యొక్క వీడియోస్ అయితే నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క దూరంగా కనిపించేసి వచ్చేసరికి క్లాక్ టవర్ అనమాట. హరిద్వార్లో మనం కొంచెం పుష్కర్ ఘాట్ దగ్గరికి స్నానాల ఘాట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది ఆ యొక్క క్లాక్ టవర్ వచ్చేసరికి. మా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాడు మనందరికీ. మేము అరౌండ్ ఒక 9-10 మెంబర్స్ అయితే గ్రూప్గా వచ్చాము 2 కార్లు తీసుకుని. ఇంకా మనం వచ్చేసరికి చూస్తున్నారు కదా, కొండపైన ఒక చిన్న టెంపుల్ ఉంది. చిన్నది కాదు, పెద్దదే. మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో అక్కడికైతే మనం వెళ్ళాలి. అక్కడికి రీచ్ అవడానికి వచ్చేసరికి 2 రూట్లు అయితే మనకు ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే రోప్స్తో వెళ్ళొచ్చు. సో మేమైతే పైకి రోప్స్తో వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళలేదు. సో టైం టేకెన్ ప్రాసెస్ అని. సో దానికి అప్ అండ్ డౌన్ ఎంత ఛార్జ్ ఫేర్ చేస్తారు అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని మాల్స్. ఇక్కడ లస్సీ ట్రై చేశాను నేను. లస్సీ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మేము వచ్చింది అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చాం. సో ఆకలి అవుతుంది అనేసి నేనైతే లస్సీ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా లస్సీ ట్రై చేసేసినాక ఇంకా బయలుదేరేసేసాం మేము పైన టెంపుల్కి రీచ్ అవడానికి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి అన్ని మాల్స్. ఇంకా అక్కడ మీకు ఏది కావాలన్నా కానీ తీసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ దండలు కానీ అవన్నీ ఏవైనా కానీ చాలా తక్కువ రేట్లు అయితే నేను గమనించాను, తక్కువ రేటు. ఈ యొక్క మాల్స్ గురించి అయితే నేను పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనం కొండ మీదకి వెళ్తున్నాం. సో ఈ యొక్క మాల్స్ గురించి అయితే పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
తమిళ్ తమిళ్ ఇవి వచ్చేసరికి ఫేర్ అన్నమాట. ఆ యొక్క కొండ మీద తీసుకెళ్ళటానికి రోప్తో ఫేర్ చూడొచ్చు. అప్ అండ్ డౌన్ ఫేర్. అక్క ఇది ఎగ్జిట్ గేట్ అక్క. దిస్ వే అంతా బందారు ఇంట్లో కూర్చో. అందులో కూర్చోబెట్టు పిల్లలు. మాదైతే బయలుదేరిపోయింది. నాయలు నెక్స్ట్ రావట్లేదు. మా అన్నయ్య వాళ్ళు వెనకాల వస్తున్నారు. సో చూడొచ్చు, పైనుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ ఎలా ఉన్నాయైతే వ్యూస్ చూపిస్తాను. వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు కొన్ని విషయాల్లో బడ్జెట్ ఆలోచించినా కానీ ఇట్లాంటి కొన్ని విషయాలు అయితే బడ్జెట్ చూడొద్దు. ఎందుకంటే ఇట్లాంటివి అయితే మనం చూడాల్సినవి, ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ అయితే చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. మంచి వ్యూస్ హరిద్వార్లో వ్యూస్ అయితే మనం చూడొచ్చు. కింద ఘాట్ సెక్షన్లో కూడా రూట్ ఉంది. సో కింద నుంచి కూడా మనం తీసుకెళ్తారు. సో ఈ వ్యూస్ అయితే మనం ఈ వ్యూస్ చూద్దామని మేము దట్టు మాకు టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. సో అందుకనేసి ఇలా వచ్చేసేసాం. హిల్ స్టేషన్ అంతా రిషికేష్ పైన కొండ మీదకి వెళ్తున్నాం. కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది నేను పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1లో కొండ వరకు రీచ్ అవటం వరకే చెప్తున్నాను. కొండ వరకు వెళ్ళినాక ఈ పార్ట్ 1 అయితే స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. సో అనుకుంటున్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చెప్పారు నాతో, భయ్యా వీడియో అంత లెంతీగా ఉంటే చూడటం కొంచెం లెంత్ తగ్గించాలి. సో మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు, లెంతీ వీడియో కనుక వస్తే పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టు చెప్పారు. సో అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను, లెంతీ వీడియో వచ్చింది. సో అందుకని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది ఈ యొక్క హరిద్వార్ వచ్చేసరికి పార్ట్స్గా డివైడ్ చేశాను. నెక్స్ట్ రిషికేష్లో కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసరికి రివర్ రాఫ్టింగ్ సపరేట్గా, అదే ఒక్కటే వీడియో. రిషికేష్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి అనేది వచ్చేసరికి
చూడొచ్చు గంగా నది. ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఇల్లు కూడా వచ్చేసరికి దొరుకుతా. ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మీరు రావాలి అనుకుంటే ట్రైన్లో కూడా రావచ్చు. మాస్క్ ఎందుకు? ఇదే మనం వెళ్ళాల్సినటువంటి టెంపుల్. రీచ్ అయిపోయాం. 5 వరకు వచ్చేసి చాలా బాగుంది ఈ యొక్క జర్నీ అనేది. నార్త్ ఇండియాలో ఇక్కడ అరౌండ్ ఇప్పుడు 2:30 అవుతుంది. ఇంకా మాకు చలి పుడతానే ఉంది. అందుకని మేము జాకెట్స్ కూడా ఎక్కలేదు. అంత చల్లగా ఉంటుంది. గంగా వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి. రీచ్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇక్కడ వరకు కూడా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పైన కొండ మీదకి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అట్లా ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చేయాలి అనేది అయితే నేను పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, పార్ట్ 2ని కూడా చూడండి. నెక్స్ట్ పార్ట్ 3లో గంగా హారతి అయితే పెట్టబోతున్నాను. సో దాన్ని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.